ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా ఆగస్టు 16వ తేదీ ఆదివారం రోజున మీ జీవితంలోనే చాలా కీలకమైనటువంటి కొంచెం గమనించుకోవాల్సిన పరిణామాలు అయితే కొన్ని అయితే జరగబోతున్నాయండి. మరి అయితే ఒక వ్యక్తి కావాలంటే మీతో గొడవ పెట్టుకోవడానికి అయితే మిమ్మల్ని ఆవేశపడడానికి గురి చేయడానికి అయితే ప్రయత్నించబోతున్నారు. అసలు ఆ యొక్క వ్యక్తి ఎవరు, ఎందుకు ఈ విధంగా చేయబోతున్నారు, మరి ఆ వ్యక్తి విషయంలో మీకు వారికి ఏమైనా కానీ గతంలో గొడవలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే కావాలని మిమ్మల్ని ఏదైనా కానీ టార్గెట్ చేస్తున్నారా అనేటువంటి పూర్తి విషయాలన్నిటినీ కూడాను ఈ రోజున ఈ వీడియో ద్వారా మీకైతే చెప్పడం అనేది జరగబోతుంది. కాబట్టి మా వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం ప్రశాంతంగా వినడానికైతే ప్రయత్నించండి. అప్పుడే మీకైతే వివరంగా అర్థమవుతుంది. అలాగే మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కొత్తగా మన ఛానల్ చూసినటువంటి వారుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక మీన రాశి అనేది రాశిచక్రంలోని 12వ రాశి. పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క మీనరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మీనరాశి వారికి అధిపతి గురువు. వీరి యొక్క మనస్తత్వం అనేది ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉండదండి. వీరు ఒక ప్రత్యేకమైనటువంటి రాజస్వము అనేది కలిగి ఉంటారన్నమాట. అపారమైనటువంటి గౌరవం, మరి వీరికి ఉండేటువంటి ఒక గొప్ప తేజస్సు ఎప్పుడు కూడాను ఏ విషయంలో కూడాను ఏ విధంగా జరగబోతుంది, ఏ విషయంగా కూడాను మీరు కొన్ని జాగ్రత్తలు అనేవి కూడా కొన్ని అయితే తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు అయితే అధికంగానే కనిపిస్తున్నాయండి. నాయకత్వ లక్షణాలు అనేవి ఉన్నా కానీ ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వానికి వెళ్ళినావా సరే వీరు ఎప్పుడు కూడా లీడర్గానే ఉండాలి అనేసి అనుకుంటూ ఉంటారు. ఎవరి కింద కూడాను లొంగి ఉండడము లేదంటే నకిలీ మాటలు చెప్పడము అనేది వీరికి అసలు నచ్చదన్నమాట. అలాగే మీకు ఉండేటువంటి ఒక పెద్ద బలహీనత ఏంటి అంటే ఎవరికైనా కానీ మీ యొక్క ఆత్మ గౌరవాన్ని లేదంటే మీ యొక్క పర్వతను కానీ తక్కువ చేసేసి మాట్లాడితే అసలు మీకైతే తట్టుకోవడం మీరు అసలు తట్టుకోలేరన్నమాట. ఆ క్షణం మీలో ఉన్నటువంటి ఒక అగ్నితత్వం అనేది బయటపడి తీవ్రంగా ఆవేశపడిపోతూ ఉంటారు. సరిగ్గా మీలో ఉన్నటువంటి ఈ యొక్క ఆవేశాన్ని అయితే కొన్ని అంటే మీకు కొన్ని ఆత్మ యొక్క గౌరవాన్ని మీకు శత్రువులు మీ పైన ఆయుధంగా వాడుకోవడానికి ఈ విధంగా కొన్ని ప్లాన్స్ అయితే చేస్తూ ఉంటారండి. ఎందుకంటే సమాజంలో ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కోసం ఎంతో ప్రయత్నము ఎంతో అంటే మీరు ఏ విధంగా ప్రయత్నిస్తూ ఉన్నా కానీ మీరు ఆ విధంగానే వారి యొక్క అభిప్రాయాలను కూడాను బలహీనంగా వ్యక్తపరుస్తూ ఉంటారన్నమాట. మరి వీరైతే గంభీరంగా కనిపించడానికి ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఇస్తూ ఉన్నా కానీ మీరు ఒక విలాసవంతమైనటువంటి జీవితం అంటే అభిరుచే దానికోసం ఎంత కష్టమైనా కానీ పడుతూ ఉంటారనమాట. ఎంత దూరమైనా వెళ్తారు. మీ దగ్గర డబ్బు లేకపోయినా కానీ ఆడంబరాలకు పోయేటువంటి వ్యక్తులైతే కానీ ఉన్న దాంట్లోనే దర్జాగా ఉండాలనేటువంటి కోరిక అలాగే అపారమైనటువంటి ఆకర్షణ మీలో ఎక్కువగా ఉంటుందండి. ఇక వీరిలో ఎక్కువగా ఆకర్షణ శక్తి అనేది కూడా ఎక్కువగానే ఉంటుందన్నమాట. అందుకే వీరిని అందరూ కూడా ఇష్టపడుతూ ఉంటారు, అభిమానంగా ఆలోచిస్తూ ఉంటారు, ఆదరిస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా చూస్తే ఈ రోజున వీరైతే నిజాయితీగా ఉండాలి అని కోరుకునేటప్పటికీ కూడాను వీరి యొక్క ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుందండి. మరి ఈ రోజున మర్చిపోయినా కానీ కొన్ని పనులు కూడాను కొన్ని అకస్మాత్తుగా మీ ముందుకు వచ్చేటువంటి విషయాలు అయితే ఉన్నాయండి. ఈ రోజున మనం ముఖ్యంగా కనుక చూస్తే మిత్రమా, శత్రువులు అయితే ఈ యొక్క రాశి వారు చాలా ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారనమాట. కానీ దృఢ అభిప్రాయాలను అంటే మీ యొక్క అభిప్రాయ భేదాలను కనుక కదిలితే మాత్రం అసలు తట్టుకోలేరనమాట. ముఖ్యంగా మీ యొక్క జీవితంలోని సరిగ్గా రేపటి రోజున లేదంటే మీ యొక్క పరిధిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి కాలాన్ని అదంతా కూడాను మిమ్మల్ని మాటతో రెచ్చగొట్టేసి ఒక పెద్ద గొడవ సృష్టించడానికి అయితే చూస్తూ ఉంటున్నారు. ఎందుకని అసలు ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే మీరైతే ఖచ్చితంగా ఆశ్చర్యపోక తప్పదు. ఇటువంటి విషయాల్లోకి వెళ్తే కనుక ఇన్నాళ్ళు మీ దగ్గర బాగా నటించి ఒక నకిలీ వ్యక్తి ఆమె లేదంటే అతను మీ ఎదుటి చాలా గౌరవంగా అమాయకంగా నటిస్తూ ఉన్నటువంటి ఆమె లేదంటే అతను ఎన్నాళ్ళుగా మీకు ఉన్నటువంటి గుర్తింపును మీ యొక్క ఆధిపత్యాన్ని చూసి లోపలే తీవ్రమైనటువంటి అసూయను పెంచుకుంటూ వస్తున్నారు. అది అంతా కాక మిమ్మల్ని అయితే నలుగురిలో కూడా తక్కువ చేయడానికి వేసినటువంటి కుట్ర కూడాను అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆవేశపడిపోతూ ఉంటారు. కాబట్టే కావాలనేసి అందరి ముందు కూడాను పాత తప్పులను ఎత్తి చూపడము, మీకు ఉండేటువంటి నిర్ణయాలను అన్నిటినీ కూడాను తప్పు పట్టడము, మిమ్మల్ని ఆవేశపడడానికి లోన్ చేయడము కూడా ఈ విధంగా అయితే వారంతా ప్రయత్నిస్తూ ఉంటున్నారు. మరి ముఖ్యంగా ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబం, వృత్తి పరంగా కూడాను కొన్ని వ్యతిరేకమైనటువంటి మంచి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాంటి విషయాల్లో కూడాను మిమ్మల్ని మరింత ఇబ్బందులు కలిగించాలి అనేసి మరింత చికాకులు చేయాలనేసి కూడా చూస్తూ వస్తున్నారు. అలాగే ఉద్యోగంలో చేసేటువంటి దగ్గర కూడాను ప్రమోషన్ల కోసం ఎదురు చూసినటువంటి వారికి మీరేదో ఒక మంచి శుభవార్తను అనుకోవాలి, అందరినీ కూడా చేయాలి అనేసి చూస్తున్నా కానీ ఇటువంటి సమయంలోనే కొద్దిగా మీకు కొన్ని ఇబ్బందులను అయితే కొద్దిగా అన్నీ కూడా ఎదురవుతూ వస్తున్నాయి. అంటే
వ్యాపారంలో మీకు ఆర్థిక పరంగా బ్రహ్మాండంగా ముందుకు వెళ్తూ ఉన్నాగా ఇటువంటి అవకాశాలు ఉన్నా సరే కొత్తగా మీకైతే పార్ట్నర్ ద్వారా అయితే లేదంటే ఏదో ఒక మంచి అవకాశం కలిగినప్పుడే ఈ మధ్యలో ఉండేటువంటి వ్యక్తులు మిమ్మల్ని మరింత మానసికంగా ఒత్తిడి కలిగించేటువంటి అవకాశాలు అయితే కూడాను చాలా అంటే చాలా బలంగా కూడా కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే మిత్రమా, ఈరోజు అనగా ఆదివారం రోజున ఆ వ్యక్తి ఆమె లేదంటే అతను చౌకబారీ పనిలో అంతా కూడాను వడికతారని తెలిసినప్పటికీ కూడాను ఇంతకాలం నేనే గౌరవించి ఈ యొక్క మనిషిన ఇలాంటి వారిన అనేది కూడా మీకు కొంచెం అర్థం కానటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడు కూడాను లోపలే ఒక బయట అంటే ఎదుటిగా ఉండేటువంటి ఆలోచనలు లేవు కదా మీ దగ్గర. ఎప్పుడూ కూడాను ఈ రోజున మీకు ఈ వ్యక్తి మీ యొక్క జీవిత రేఖనే కూడాను ఒక వ్యక్తి ద్వారా అంటే ఈ విధంగా మీ యొక్క లైఫ్లోకి వచ్చి మిమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు అనేటువంటి ఒక వ్యక్తి మీకైతే కనిపించబోతున్నారు. ఆ వ్యక్తి ఎవరో కాదండి, మీ యొక్క పేరు అంటే మంచి కష్ట సుఖాలను అన్నిటినీ కూడా తెలిసినటువంటి వ్యక్తి మీ యొక్క స్నేహితుడై ఉండవచ్చు, లేదంటే మీ యొక్క స్నేహితులకు మధ్యలోనే వేరే వ్యక్తి ఒకరు అయ్యి కూడా ఎంట్రీ అవ్వచ్చు. ఈ ఇరువురి మధ్య కూడాను అంతా కూడా మీ మధ్య ఎటువంటి గొడవలు లేనిదే వారికి అయితే గొడవలు పెట్టాలని చూస్తూ మీకు అంతా కూడా కనిపించకుండా మీ పైన మాయ మాటలు చెప్పేసి మీ పక్కనే ఉన్న వాళ్ళని కూడాను మీకు మాయ మాటలతో చెప్పి మీ యొక్క లైఫ్లోకి రావాలని చేస్తూ గతంలో వారు ఏ విధంగా అయితే మిమ్మల్ని ఈ విధంగా అంటే మీకున్నటువంటి అన్నిటినీ కూడా తగ్గించాలని చూసినటువంటి వారు మిమ్మల్ని చాలా అంటే చాలా రకాలుగా ధన నష్టం కలిగించినటువంటి వారు కూడాను ఒక స్త్రీ వల్ల నష్టమో లేదంటే కానీ ఒక మీకు అన్నిటిని కూడా నష్టాలు కలిగించినటువంటి అవకాశాలు అయితే చాలా అంటే చాలా బలంగా కూడా కనబడుతున్నాయి మిత్రమా. మరి ఆ వ్యక్తులు కావాలనేసి మీతో గొడవలు పెట్టుకోవాలనేసి ఒక సమయము సందర్భం లేకుండానే నేను నిన్ను చెప్పేటువంటి ఉద్యోగం దగ్గర కానీ లేదంటే సమస్యలు అన్నింటినీ కూడా కలిగించాలి, ఉండేటువంటి అన్నింటినీ వర్క్ దగ్గర కూడా మీకు సమస్యలు పెట్టాలి, ఉండే స్థానం దగ్గర కూడా మీ పైన లేనిపోయినటువంటి గొడవలు సమస్యలు కలిగించాలి, నలుగురిలో కూడా నవ్వులు పాలు చేయాలి, మీ యొక్క కుటుంబాల మధ్య మీకు ఉండేటువంటి వాళ్ళకి మధ్య గొడవలు అనేది పెట్టాలనేసి కావాలనేసి అన్నిటినీ కూడా బాగా తెలిసినటువంటి వ్యక్తుల్లోనే కనిపిస్తున్నారు. అయితే మీరు ఇది అంతా కూడాను అతను కావాలనేసి ఇరువురి మధ్య కూడాను కలిసి ప్లాన్ చేసి మిమ్మల్ని పూర్తిగా ఒక చెడు ఆలోచనలోకి, చెడు భావాల్లోకి, చెడు మార్గాల్లోకి తీసుకొని ఇది అంతా కూడా మీ ముందుకు ఈ విధంగా జరిపించుతున్నారు. అంటే దీని అంతటికీ కూడా అసలు కారణం ఏంటి అంటే మీ ఈ రోజున ఇలాంటి పరిస్థితులు అన్నీ కూడా ఎదురవ్వడానికి 2 కారణాలు అయితే అధికంగా ముఖ్యంగా కనిపిస్తున్నాయి. అది ఏంటి అంటే మీకున్నటువంటి రాజసం పట్ల అసూయ. ముందుగా నేను చెప్తున్నట్లుగా ఏంటి అంటే వీరు ఎప్పుడూ కూడాను తెలివైనటువంటి వారు, మంచి టాలెంట్ కలిగినటువంటి వారు ఉన్నా కానీ సాధించేటువంటి శక్తి మీకే ఉంటుందన్నమాట. మరి అలాంటి గంభీరంగా ఉన్నటువంటి మీకు ఉన్నటువంటి క్రేజ్ గనక మీకు గుర్తింపు కానీ అంతా కూడా సహించలేక ఆ యొక్క వ్యక్తి ఈ రోజు నా గొడవలకు దిగి మిమ్మల్ని ఎలాగైనా కానీ నలుగురిలో నవ్వుల పాలు చేయాలనేసి చూస్తూ వస్తున్నారు. పైగా మిమ్మల్ని బలహీనపరిచి మీ యొక్క ప్రశాంతతకి అంటే మీ ప్రశాంతంగా ఉంటే కొన్ని పెద్ద విజయాలు సాధిస్తూ ఉంటారు. అందుకే ఆ యొక్క దృష్టి వల్లించి మిమ్మల్ని కోపంలో ముంచేటటువంటి నాశనము అనేది చేయాలనేసి వాళ్ళ యొక్క కుట్ర. కాబట్టి ఇటువంటి సమయంలోనే వీరు ఎప్పుడు కూడా కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు కూడాను వీరు అంటే తమ యొక్క సూర్యగ్రహ ప్రభావం తగ్గినట్లుగా కూడాను ఈ యొక్క జాతక పరంగా అయితే మీరైతే ఖచ్చితంగా పాటించండి. ఆవేశపడి బీపీతో పడిపోకండి. ఎందుకంటే వీరు ఎప్పుడు కూడా అంటే మీకు ఎప్పుడు కూడా కోపం వస్తే అంతా కూడా గర్జిస్తారు. కానీ ఈ రోజున ఆదివారం కావడంతో మీ యొక్క మౌనానికి పెద్ద శిక్షగా మీరైతే చూడబోతున్నారు. మిమ్మల్ని రెచ్చగొట్టడానికి అసలైనటువంటి అనేక రకాలుగా మిమ్మల్ని అయితే రెచ్చగొట్టడానికి అయితే చూస్తూ వస్తున్నారు. సో జాగ్రత్తగా ఉండాలండి, మౌనంగా ఉండండి. ఒకవేళ రాక్షసుగా లేదంటే కొంతమంది వ్యక్తి అరిచినా కానీ ఈ యొక్క సింహం గంభీరంగా వెళ్ళిపోతుంది. తప్పు ప్రతిదానికి కూడా స్పందించదు కదా. అందుకే ముఖ్యంగా ఈరోజు మీ యొక్క గంభీరతను ఎక్కువగా ప్రదర్శించకండి. అంటే ఎక్కువగా కోపాన్ని కాకుండా మీ యొక్క ఈ గోని ప్రదర్శించండి. ఇక నలుగురిలో కూడా ప్రశాంతంగా ఉండడానికి అయితే మీరైతే ప్రయత్నించండి. వారు మిమ్మల్ని ఎంత రెచ్చగొట్టినా కూడా నవ్వుతూ ప్రశాంతంగా సమాధానము ఇవ్వండి. తప్పించి వారి యొక్క పథకాన్ని పూర్తిగా తిరగబడే విధంగా చేస్తుంది. ఎందుకంటే ఈ రోజున మీ యొక్క విచక్షణతో అడుగు వేస్తే అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. అలాగే వీరికి ఎప్పుడూ కూడాను శనీశ్వరుని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ రోజున సాయంత్రం వేళ ఖచ్చితంగా మీరైతే ఆంజనేయ స్వామి వారి యొక్క గుడికి వెళ్ళి హనుమాన్ చాలీసా వినండి, లేదంటే చదవండి. అలాగే మీలో ఉన్నటువంటి కోపాన్ని తగ్గించి అపారమైనటువంటి ధైర్యాన్ని మానసికంగా ముందుగా శాంతంగా తీసుకోవడానికైతే అంతా కూడా శుభప్రదంగా కొనసాగుతుంది. మరి రేపటి రోజున అంటే మీకు ఇచ్చినటువంటి అతిపెద్ద బలము, సహనము ఈ 2 కూడాను గంభీరత ఈ రోజున మీతో గొడవలు అనేది పెట్టాలి అనేసి చూస్తే ఆ వ్యక్తి యొక్క కోపం కాకుండా మౌనంగా మీ యొక్క విజయకరమైనటువంటి ప్రవర్తనతో అంతా కూడాను సరైనటువంటి సమాధానం చెప్పండి. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ప్రశాంతంగా ఆలోచించి అడుగులు ముందుకు వేయండి. విజయం మీతోనే ఉంటుంది. మరి తెలుసుకున్నారు కదండి, రేపటి రోజున మీకు జీవితంలో జరిగే పూర్తి అంశాలన్నీ కూడా మీకు ఏ విధంగా ప్రభావితం చేయబోతున్నాయి అనేటువంటి వివరణ అంతా కూడాను ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమైంది అనేసి అనుకుంటున్నాము. సో మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.